హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్ న్యూ బ్లాగ్. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. వేణుబ్రో కూడా అడుగుతాం. వేణుబ్రో ఎక్కడికి వెళ్తున్నాం? వేణుబ్రో చెప్పండి బ్రో, ఎంత బాగుంటుంది అక్కడ, మీకు చూపిస్తాను వ్యూ. ఆ గుడికి వెళ్ళే దారిలోనే చాలా నేచర్ని ఎంజాయ్ చేయండి, మీకు నేను చూపిస్తాను బ్లాగ్ మొత్తం. ఇది అరౌండ్ మాకు ఒక 25 to 20 కిలోమీటర్స్ అరౌండ్ అనుకుంటా. బట్ అంటున్నాం వేణుబ్రో అని నేను మాట్లాడుకుంటే మనతో వచ్చింది వేణుబ్రో. అండ్ ఇక్కడ డ్యామ్ ఒకటి ఉంది. సో మీకు డ్యామ్ దగ్గర అక్కడ వాటర్ కూడా ఫ్లో అవుతుంది, మీకు కనబడుతుంది కదా. అండ్ దాంతో వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఊరు వచ్చింది. ఈ ఊరి పేరు ఏంటంటే కమెంట్ చేయండి, నేను లాస్ట్లో కావాలంటే రివీల్ చేస్తా గుడి దగ్గర వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఎంత కిలోమీటర్స్ అయిందో మీకు నేను చూపించబోతున్నాను చూడండి. సో 20.8 కిలోమీటర్స్ అనేది వచ్చింది. సో అంతవరకు మేము బండి అనేది తోలుతూ వచ్చాం. సో రాయగడ నుండి మాకు ఇక్కడికి రావడానికి 20 కిలోమీటర్స్ పడింది. సో ఇది వచ్చేసి లక్ష్మీనారాయణ టెంపుల్. సో లక్ష్మీనారాయణ టెంపుల్ కాబట్టి మీకు నేను చూపించబోతున్నా. అండ్ ఇక్కడ చాలా బాగుంది నేచర్, అండ్ చెప్పుకోవాలంటే చాలా బాగుంది. అండ్ వేణుబ్రో హాయ్ చెప్పండి. ఓకే, సో ముందుకెళ్ళిపోతున్నాం పదండి. సో ముందుకెళ్ళేటప్పుడు ఆ పైన టాప్ ఉండేది కదా, నాకు చాలా నచ్చింది. ఒక్కసారిగా పూరి గుర్తుకొచ్చింది. సో ఒడిశాలో పూరి అనేది చాలా ప్రసిద్ధి. అండ్ ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను నా బ్యాక్ షాట్. సో నాకు అప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎక్సైట్మెంట్లో నేను ఏం చెప్తున్నాను నాకే తెలీదు, బట్ నేను మైక్ పని చేస్తున్నాను అనుకున్నాను అప్పటికి వెళ్ళిన తర్వాత. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైక్ అనేది పని చేయలేదు. సో రీషాట్ చేసాను. ఇప్పుడు మైక్ అనేది బిస్కెట్ అయిపోయింది. సో పని చేయట్లేదు మైకు, ఒక బిస్కెట్ అయిపోయింది, చాలా పెద్ద బిస్కెట్, అది డిసప్పాయింట్. ఇప్పుడు మనం ముందుకెళ్ళిపోతున్నాం చూడండి. టెంపుల్ మాత్రం వేరే లెవెల్. ఇక్కడ గార్డెన్, సో గార్డెన్ ఇది. సో ముందుకెళ్తున్నాం, వేణుబాయ్ ముందుకెళ్తున్నాడు. ఇక్కడ ఒక టెంపుల్, ఇదేంటారు తులసి చెట్టు అంటారు, తులసి కోట మేబీ అదే అనుకుంటా. గైస్ ఇప్పుడు మనం కనకదుర్గ మా దేవుడి గుడి దగ్గర ఉన్నాం. సో ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్స్ చాలా బాగుంటాయి. అండ్ నాకు కూడా ఫస్ట్ టైం, వేణుబ్రో చాలాసార్లు వచ్చాడు. సో ఒక్కొక్కటి విజిట్ అవుతాం, కానీ కొన్ని చూపించలేము ఎందుకంటే అది కొన్ని రెస్ట్రిక్టెడ్ ఉన్నాయి. సో ఎంతవరకు వీలైతే అన్ని చూపించగలుగుతాం. ఓకే గైస్, అయితే టెంపుల్ స్ట్రక్చర్ చూడండి గైస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ మీరు ఇటుపక్క చూడొచ్చు, ఇక్కడ పూరి లాగా ఉన్నట్టే ఉన్నది మొత్తం. పూరి ఎలా ఉంటుంది అలాగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా మీకు చూపించబోతున్నాం అతి త్వరలో. సో రివీల్ చేయబోతున్నాం. వేణుబ్రో వెళ్తున్నాడు ఇప్పుడు ముందుకి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియో మీరు చూస్తారనుకొని నేను కోరుకుంటున్నా. సో ఇలాంటి వీడియో కోసం మీరు సపోర్ట్ చేయాలి నాకు. సో ఇలాంటి వీడియోస్ మా ఊరు బయట ఉన్నా సరే నేను కొన్ని వెళ్తాను. సో మైక్ అనేది బిస్కెట్ అయిపోయింది, బట్ మనం వదలం, మన పట్టు అనేది వదలం. సో ఇక్కడ కూడా వీడియో, ఫొటోస్. అండ్ ఇక్కడ ఏంటి నూగి ఉన్నట్టుంది. సో ఎంత బాగా డిజైన్ చేశారు తెలుసా, ఒక అందంగా డిజైన్ చేశారు. నాకు కనబడుతుందో లేదో నాకు తెలీదు, వాటర్ మాత్రం ఉన్నది, మీరు చూడొచ్చు. లేదా నా ఫోన్ బిస్కెట్ అయిపోద్ది. నరసింహస్వామి ఐస్, ఇగోండి ఎంత పెద్ద టెంపుల్. సో మీకోసమని ఎంత దూరం వచ్చాం. ఒక లైక్ అనేది కొట్టండి గైస్. ఒక గార్డెన్ ప్లేస్ మీరు చూడొచ్చు. అండ్ తెలుగు వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి. సో కొంచెం ఆడియో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మైక్ అనేది కొంచెం ఖరాబ్ అయ్యింది, బట్ దాన్ని అవాయిడ్ చేయండి. సో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి వేణుబ్రోతో నాతో. ఓకే, సో లేదంటే వేణుబ్రో మేబీ రాకపోతే మేబీ అనుకో, నేనైతే తెస్తా, ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్. సో మీకు నేను
ఏం చేయాలి అనుకున్నా మీకు ఎంటర్టైన్ చేయాలి అండ్ మీకు మంచి మంచి చూపించాలనేది నా అదే ఆకాంక్ష అనొచ్చు. సో ఇది ఒక మంచి నేచర్ గైస్, గార్డెన్ టైప్, ఒక గార్డెన్ టైప్ అంట. సో వేణు బ్రో ఇక్కడే అతను స్కూల్ లైఫింగ్ అంతా ఇక్కడే చేయించారు. సో ఓకే గైస్, ఆగండి బాయ్. సో గైస్ ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ ఓన్లీ ఒక సెంటర్లో ఉంది కదా, అందులో 3 టెంపుల్స్ అనేవి ఉన్నాయి. సో మీరు రైట్ సైడ్గా చూసుకుంటే రాధాకృష్ణ టెంపుల్ ఉంది, అండ్ సెంటర్లో చూసుకుంటే విష్ణుమూర్తి టెంపుల్ ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి శ్రీరాముడు టెంపుల్ ఉంది. సో ఇక్కడ 3 టెంపుల్స్ ఉన్నాయి. అటు పక్క కనకదుర్గ లక్ష్మి టెంపుల్ ఉన్నది, అండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఇంకా లాస్ట్ కార్నర్లో చూసుకుంటే మనకి శివుడు టెంపుల్ ఉంది. సో ఇలా ఉంది ఇక్కడ టెంపుల్. సో ఈ టెంపుల్ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. సో ఇంకా మీకు కొన్ని ఇక్కడ బ్యూటీ స్పాట్స్ అనేవి అవి కూడా చూపిస్తాం. సో అక్కడితో మనం ఎండ్ చేయబోతున్నాం. సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని ఫీల్ అవుతున్నా. సో ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. వరకు మీకు తెలియదు కదా ఏ టెంపుల్ అనేది. సో టెంపుల్ రివీల్ చేద్దాం. సో మంద కాదు, ఒక బ్రో చెప్తాడు ఏంటి ఏ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మీనారాయణ టెంపుల్. దీని లొకేషన్ వచ్చేసి తిరువలి. రాయగడ నుంచి అయితే మీకు 21 కిలోమీటర్స్ పడుతుంది. సో ఎవరైనా రాయగడ వస్తే తప్పకుండా విజిట్ చేయండి గైస్. సో మీకోసం మేము 21 కిలోమీటర్స్ మళ్ళీ వెళ్ళేసి వచ్చాము. సో ఆ హార్డ్ వర్క్ కోసమైనా సరే, దీనికోసమైనా సరే మీరు ఒక లైక్ ఇవ్వాలని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని. ఇంకా ఇన్స్టా మీరు ఫాలో అవ్వకపోతే ఇన్స్టా కూడా ఫాలో చేస్తారు, అది నా బయోలో ఉంది. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ like a chemical fire. చెరుకు రసం తాగుతున్నాం అన్ని దగ్గర. ఇక్కడ ఒక చిల్ అవుతున్నాం, ఇది ఒక మెయిన్ ప్లేస్.